హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నో సపోర్ట్ ఛానల్. ఈరోజు నేను వాట్సాప్లో లార్జ్ ఫైల్స్ వీడియోస్ పీడిఎఫ్ ఫైల్స్ని ఎక్కువ ఎంబీలు ఉండేది ఎలా పంపించాలో చెప్తాను. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారిగా విచ్చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ అనేది మీకు వస్తుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి దానిలో సెర్చ్లో వాట్స్ టూల్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ టైప్ చేసాను కదా, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. వాట్స్ టూల్ అని టైప్ చేసుకున్న తర్వాత దీన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి ట్యుటోరియల్లో ఏముంటుందంటే ఇది ఎలా పంపించాలనేది మీకు డీటెయిల్గా ఉంటుంది. దాన్ని చూసి మీరు వాట్సాప్లో మామూలుగా వాట్సాప్లో అయితే మీకు 16 MB కన్నా ఎక్కువ ఫైల్స్ని పంపించుకోలేరు. ఈ యాప్ ద్వారా మీరు 1 GB డేటా వరకు లోపల ఉండే డేటా ఏదైనా పంపించుకోవచ్చు. అఫ్కోర్స్ మీరు 700 MB ఉండే ఒక మూవీ కూడా పంపించుకోవచ్చు. దీనికి మస్ట్ అండ్ షుడ్ అనేది మీకు గూగుల్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే మీకు మీ ఫొటోస్ వీడియోస్ అనేది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అయిన తర్వాత దాని నుంచి మీకు వాట్సాప్లో షేర్ అనేది లింక్ పంపబడుతుంది. దీన్ని స్టార్ట్ అని చూద్దాం. దీన్ని స్టార్ట్. ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా పంపించాలో చెప్తాను. వాట్సాప్లో క్లిక్ చేసిన తర్వాత మామూలుగా మనం ఫైల్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాము. మామూలుగా ఈ 6 సింబల్స్ కనిపిస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు చూడండి కింద ఇంకో కొన్ని లింక్స్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది. మీకు అచీవ్, డాక్యుమెంట్స్, ఈబుక్, ఇమేజ్, మ్యూజిక్, వీడియో, ఫైల్, ట్రెండింగ్ అని చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక వీడియోని పంపించాలనుకో వాట్సాప్లో మామూలుగా అయితే 16 MB కన్నా ఎక్కువ పంపించుకోలేరు. దీని ద్వారా అయితే మీరు 1 GB వరకు డేటాని పంపించుకోవచ్చు. నేను ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను. ఇది నా లాస్ట్ వీడియో. దీన్ని అప్లోడ్ చేద్దాం అనుకోండి. చూడండి ఇది 142 MB అనేది ఉంది. దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ చూడగలుగుతారు, యాడ్ టు పబ్లిక్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ వీడియో పబ్లిక్లో కూడా అంటే ఈ షేరింగ్లో కూడా కనిపిస్తుంది. దీన్ని పర్సనల్గా అయితే క్లిక్ చేయొద్దండి. ప్రైవేట్ అందరూ చూడాలంటే దీన్ని క్లిక్ చేస్తే అందరూ చూడవచ్చు. చూడండి ఇక్కడ షేర్ అని ఇస్తాను. ఇక్కడ షేర్ అని ఇచ్చిన తర్వాత ఇక కనెక్టింగ్ టు సర్వర్ ప్లీజ్ వెయిట్ ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక లింక్ అనేది జనరేట్ అయింది. దీన్ని సెండ్ అనేది చేయొచ్చు. దీన్ని సెండ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంది పైన. ఇప్పుడు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు లింక్ అనేది పంపించాను కాబట్టి వాళ్ళ లింక్ని వాళ్ళు క్లిక్ చేసినట్లయితే అది డౌన్లోడింగ్ ఆప్షన్లో వెళ్ళి చూపిస్తుంది వాళ్ళు డౌన్లోడ్ ఎలా చూసుకోవాలని. ఇక్కడ ఓపెన్ అని చూడండి నేను పంపించిన ఫైల్ 142 MB. వాళ్ళు ఇంకా అప్లోడ్ స్టిల్ ఈ ఫైల్ ఈస్ అప్లోడింగ్ అని చూపిస్తుంది. వన్స్ అప్లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మొత్తం ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వీడియోసే కాకుండా ఫైల్స్ అనేది దీంట్లో పంపించుకోవచ్చు. నెక్స్ట్ యాప్ 2 వచ్చి దీని పేరు వచ్చి జీబోర్డ్ అండి. ఇది ఇంకొక యాప్ అడిషనల్ చెప్తా ఉన్నాను. ఈ జీబోర్డ్ యాప్ అనేది కూడా ఒక కీబోర్డ్ అనమాట. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజే కాకుండా లాంగ్వేజ్ కూడా అన్ని లాంగ్వేజెస్ ఉంటుంది. చూడండి ఇక్కడ తెలుగు కూడా వస్తుంది. తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజెస్ ఉంటుంది. ఇందులో ఇలా స్లైడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. చూడండి ఏమైనా ఇక్కడ ఏం కావాలన్నా టైప్ చేసుకోవచ్చు. ఆ మోడల్లో కూడా ఉంటుంది ఇది. అంతేకాకుండా దీంట్లో జిఫీ ఫైల్స్ కూడా పంపించుకోవచ్చు. జిఫీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ దీన్ని ఈమోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జిఫ్ అని కింద ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. జిఫీ అనేది లోడ్ అవుతూ ఉంది. నెట్ లిటిల్ బిట్ స్లోగా ఉంది కాబట్టి కొంచెం లేట్ పడుతూ ఉంది. బికాస్ ఆఫ్ అక్కడ అప్లోడింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఇది కొంచెం చూడండి ఇక్కడ అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నెట్ అనేది కొంచెం స్లోగా ఉంది. చూడండి ఇక్కడ లేటెస్ట్ జిపీస్ అనేది వచ్చింది. మీరు చూస్తే ఇక్కడ ఎంత ఫనీగా ఉంటుంది జిపీస్ అని. దీన్ని ఏది కావాలంటే దాన్ని మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ ఏదైనా టైప్ చేసినా మీరు దాని లేటెస్ట్ జిపీ కూడా వస్తుంది అని మళ్ళీ టైప్ చేస్తాను. సరే ఇక్కడ వెళ్ళి టైప్ చేయాలి. ఇక్కడ వెళ్ళి జిఫీలో వచ్చి అనిమల్ అని టైప్ చేస్తే అనిమల్ రిలేటెడ్ జిఫీ అనేది కూడా వస్తుంది. చూడండి ఇక్కడ అనిమల్ రిలేటెడ్ అన్ని జిఫీస్ అన్నీ వస్తున్నాయి. ఇలా మీకు ఏం పేర్స్ టైప్ చేసినా ఆ పేరు అనేది తగినట్టుగా మీకు జిఫీస్ వస్తాయి. దాన్ని మీరు ఫ్రెండ్స్కి పంపించి చాలా ఫన్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.